స్విగ్గీ వాడికి నాతో తిట్టించుకోకపోతే పొద్దువా అనుకుంటాం అవ్వ. అసలు గెలికించుకొని మరీ తిట్టించుకుంటాడు. ఈ రోజు ఏమైందంటే అసలు మ్యాటర్, ఎన్ని రోజులు నాది మాదాపూర్ జూబ్లీ జోనే కదా, 2 months కూడా కాలే చేంజ్ చేయించుకుని. అమీర్పేట యాడ్ చేసిండే మధ్యలో, 2 months కూడా కాలే అది రిమూవ్ చేయించుకొని. ఈరోజు పొద్దున్నుంచి బాగానే చేసిన మాదాపూర్లో. ఇంతకుముందు మణికొండకు ఆర్డర్ పడ్డ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ ఆర్డర్ పడ్డది అనుకున్నా. ఇక్కడనే దగ్గరలో ఉంటే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఆర్డర్ పడ్డది 2 kilometers 3 kilometersలో. ఇక్కడిక్కడనే తిప్పుతున్నాం మణికొండలో. నాకు డౌట్ వచ్చింది, ఏంది ఇక్కడిక్కడనే తిప్పుతున్నాం డౌట్ వచ్చి చూసుకున్నా. చెక్ చేసుకుంటే మణికొండ నర్సింగి జోన్ యాడ్ చేసాడు. అసలు ఏందో వీడు ఇష్టం వచ్చినట్లే యాడ్ చేస్తున్నాడు. అరే స్విగ్గీలోనే రూల్ ఉంది కదా, డెలివరీ బాయ్ ఆయనకి ఇష్టం వచ్చిన జోన్లో చేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన టైంలో వర్క్ చేసుకోవచ్చు అని. అలాంటప్పుడు మళ్ళీ వీడు స్విగ్గీ వాడు వాని ఇష్టం వచ్చినట్ల జోన్లో యాడ్ చేయడం ఏంది అసలు? అరే ఏందిరా బాబు, నువ్వు మీ అమ్మ మైండ్ ఉండే చేస్తున్నావా లేక చేస్తున్నావా? అసలు ఒక డెలివరీ బాయ్ని ఇంత ఇబ్బంది పెట్టడం ఏందిరా నాయనా? నువ్వు డెలివరీ బాయ్ లేకపోతే నీ కంపెనీ మూసుకొని కూర్చుంటావు. ఆలోచించు జరా, కొంచెం ఊహించుకో. డెలివరీ బాయ్స్ లేకపోతే కంపెనీ ఏమవుతుంది? ఇంత ఇబ్బంది పెట్టడం అవసరమా డెలివరీ బాయ్స్ని? అమ్మ ఏం లంచా కొడుకుతాయి రెండో ఏమిడు, అన్ని పనికి మాల అన్నీ చేస్తాడు, పనికొచ్చేది ఒక్కటి చేయడు.